అది నా తప్ప నిజమా, అది నా ఒపీనియనా, పెయిడ్ ప్రమోషన్ అదంతా సెకండరీ, అది మీకు అనవసరం కూడా. మీకు చెప్పాలి. నువ్వు ఆగండి, ఫస్ట్ నా వర్షన్ మీరు వినండి. ఎందుకంటావు అనవసరం అనకు, అనవసరం అనే మా మాట దిగకు నువ్వు. ఓకే సరే, మీకే అవసరము, సరే మీకే అవసరము, సరే మీకే అవసరము, సరే మీకే అవసరము. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్, వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు మనం ఏం టాపిక్ మాట్లాడబోతున్నాం అంటే, మంది దస్తారా రేపు అని చెప్పి విద్యార్థులు ఏడుస్తుంటే మాకెంత ఇస్తారని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారంట. దొంగలు పైసల కోసం ఏమన్నా చేస్తారన్నమాట వీళ్ళు. అమ్మ బాబోయ్, ఇంత మోసమా? ప్రజలని గొర్రెలు అనుకున్నారా? గచ్చిబౌలి భూమి గురించి గత 4 రోజులుగా ఫేక్ న్యూస్ ని నేను కూడా నిజం అనుకున్నా. కానీ అసలు నిజమేంటంటే, ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి HCU భూమి కాదు, అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి. ఇల్లు కాలుతుందే వెంకటలక్ష్మి అంటే బొగ్గులు అమ్ముకుంటే పైసలు వస్తాయా అని అడిగిందంట. విద్యార్థులు అటవీ నిర్మూలన ఆపాలి అని చెప్పి ఊరిగాని ఊర్లకెళ్ళొచ్చి దెబ్బలు తినుకుంటా ఈపులు సాపులు అవుతుంటే ఆడ తల్లిదండ్రులు బాధపడుతుంటే వీళ్ళకు 25,000 20,000 ఇచ్చిర్రని చెప్పి ప్రమోషన్లు చేస్తారా? అదంతా తప్పు కాదు, మీరు అందరు చేస్తున్నారు తప్పు అంటారా? ఆడ జింకలు చచ్చిపోతున్నాయి, అడవులు మరణిస్తున్నాయి అంటుంటే మీకు పైస కనబడుతున్నదా? ఇంట్లో ఏసీలో కూర్చొని పైసలు సంపాదిస్తారా? ఈ ఇన్ఫ్లుయెన్సర్ల రంగులు ఎట్లా మారుతాయి అంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్లను చూసి చెట్టు మీద ఉన్న ఊసరు వల్లికి కూడా హ్యాంగ్ ఓవర్ వచ్చిందంట. నీ అమ్మ నేనే అంటే నాకన్నా మించి రంగులు మారుస్తున్నారని. ఇది మొదటి రికార్డింగ్. రెండవ రికార్డింగ్ ఇంకో గంట సేపట్లో అప్లోడ్ చేస్తా. ఇన్ఫ్లుయెన్సర్లు పైసలు తీసుకున్నారా లేదా, కరెక్ట్ ఇంకో 3 గంటల డబ్బులు తీసుకున్న ప్రతి ప్రూఫ్ ని ముందు పెడతా. మాట్లాడమను, HCU గురించి వీడియో చేసినా దాని గురించి మాట్లాడమను, నేను అగ్రీ అవుతా. సరే, అది నా తప్ప నిజమా, అది నా ఒపీనియనా, పెయిడ్ ప్రమోషన్ అదంతా సెకండరీ, అది మీకు అనవసరం కూడా. మీకు చెప్పాలి. నువ్వు ఆగండి, ఫస్ట్ నా వర్షన్ మీరు వినండి. ఎందుకంటావు అనవసరం అనకు, అనవసరం అనే మా మాట దిగకు నువ్వు. ఓకే సరే, మీకే అవసరము, సరే మీకే అవసరము, సరే మీకే అవసరము, సరే మీకే అవసరము, మీకే అవసరము. అయితే మరి లాస్ట్ లో నేను చేసే రీల్స్ గురించి ఎందుకు, నేను వేసుకునే డ్రెస్ గురించి ఎందుకు? నేను ఫస్ట్ నీ దానికి నేను ఆన్సర్ ఇచ్చిన తర్వాత నువ్వు మాట్లాడమ్మా. చెప్పు. నీ పర్సనల్ అడ్వర్టైజ్మెంట్లు మాకు అనవసరం. సామాజికంగా ఏదైనా అన్యాయం జరుగుతుంది, రాంగ్ ట్రాక్ పోతుంది అంటే బరాబర్ బాధ్యత తీసుకొని మాకు అవసరమే. అనవసరం మీకు అవసరం లేదనకండి, మాకు అవసరం. సరే అండి, మీకు అవసరము, దాని గురించి మాట్లాడలేదు. ఓకే, మరి ఎండ్ లో నేను వేసుకున్న బట్టల గురించి, నేను వేసుకున్న రీల్స్ గురించి, దాని గురించి ఎందుకు చెప్పడం? అంటే మీ హైప్ కోసం, మీ పేజ్ కోసం, మీ వ్యూస్ కోసం నన్ను ఎందుకు చెడు చేయాలి? అమ్మ 20,000 30,000 అడ్వర్టైజ్మెంట్లు చేసేటోళ్ళం మేము కాదు. ఇంటున్నా, మా హైప్ కోసం అని మాట్లాడుతున్నావు. హైప్ కోసం కోసం చేసుకోవాలంటే అర్థం కాలేదు. నా పర్సనల్ గురించి ఎందుకు మాట్లాడేది? ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ప్రమోషన్లు చేస్తా, నేను ఏ ప్రమోషన్లు అన్నా చేస్తా, పైసలు వస్తే నేను ఏమన్నా చేస్తా, కానీ నా పర్సనల్స్ ఎందుకు తీస్తున్నారు? అవునా, HCU ఫారెస్ట్ అటవీ నిర్మూలన చేస్తున్నారు, చెట్లను కట్ చేస్తున్నారు, జంతువుల కోరుకుంటున్నారు అన్నప్పుడు, నీకు పైసా పర్సనల్ అయినప్పుడు నువ్వు సోషల్ మీడియా ముందుకు వచ్చి అడ్డమైన కాంటెంట్లు చేస్తే బరాబర్ ప్రశ్నిస్తాం. నువ్వు ఆ ఫోన్ల దుకాణాల ముంగట, బట్టల దుకాణాల ముంగట డాన్సులు చేసినావు, ప్రమోషన్లు చేసినావు, దాన్ని ఎవడు ప్రశ్నించలేడు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఒక HCU ఇంతమంది విద్యార్థులు దాని గురించి పోరాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నావు. 20,000 తీసుకొని ప్రమోట్ చేస్తావా? నువ్వు 20,000 తీసుకున్నావా లేదా అనేది విత్ ప్రూఫ్స్ తోటి బయట పెడతా. నువ్వు తీసుకోలేను అంటున్నావు కదా, విత్ ప్రూఫ్స్ తోటి నేను బయట పెడతా. నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ టాపిక్ లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ జంతువుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా నువ్వు మాట్లాడినప్పుడు నీ పర్సనల్ అనుకున్నా. సరే పోనీ, హైదరాబాద్ అభివృద్ధి చెందితే చాలా మందికి జాబ్స్ వస్తాయి, తెలియదు కదా, నీకెట్లా తెలిసింది ఇప్పుడు? మళ్ళీ ఈ మేడము ఒక టీచర్ అంట, పాస్ట్ లా హైదరాబాద్ అంట అభివృద్ధి చెందుతానంట, జాబులు వస్తాయంట. అవునా, జాబుల గురించి అంటే నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? ఓహో, సామాజిక బాధ్యత చాలా ఉన్నది నీకు, నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నావు అంటే. నిరుద్యోగుల తొక్కన 20,000 రాగానే, అకౌంట్లు 20,000 పడంగానే ఈరోజు మన బత్త పడ్డదురా నాయన అని చెప్పి కూర్చొని మాట్లాడినవు. ఈరోజు నీకు 20,000 ఏమంటారు? ఈరోజు నీకు విద్యార్థులకు రేపు పొద్దుగాల ఉద్యోగాలు వస్తాయా? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఉద్యోగాలు చేస్తారా? ఉన్న ఆక్సిజన్ పోతే గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పిర్రు. ఈరోజు జీవ వైవిధ్యం ఖచ్చితంగా రేపు పొద్దుగాల చెడిపోతుందని చెప్తున్నారు.
పర్యావరణ వ్యవస్థ తగ్గిపోతుందని చెప్తున్నారు. అవన్నీ కనవడలేవా నీకు? చూడలేవా నువ్వు? అవునులే, ప్రమోషన్ల మీద బిజీ ఉన్నావు కదా, నువ్వేడో చూస్తావు. 20,000 తీసుకొని ప్రమోషన్లు మీరు చేస్తున్నారు, మేము చేసినామా? నీకు 20,000 తీసుకున్నాను నేను చెప్పినా నీకు. ఇప్పుడు రికార్డింగ్ బయట పెడితే ఏం చేస్తారు? చెప్పినా 20,000 తీసుకున్నా అని అడుగుతుంది కదా, చెప్పిందో లేదో నేను ప్రూవ్ చేస్తాను. బయట పెట్టు ఏమైతుంది? 20,000 తీసుకొని ప్రమోషన్లు మీరు చేస్తున్నారు, మేము చేసినామా? నీకు 20,000 తీసుకున్నాను నేను చెప్పినా నీకు. ఇప్పుడు ఆ రికార్డింగ్ బయట పెడితే ఏం చేస్తారు? బయట పెట్టు ఏమైతుంది? ఏం కాదా? పెట్టమంటే పెట్టేస్తా, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఈమె మొదటి రోజు, ఈమె ఏ రోజు అయితే ఒక ఈవెంట్లో డ్యాన్స్ చేసినప్పుడు ఆ వీడియో వైరల్ అయిందో ఆ రోజు ఈమె తెలంగాణ సాంప్రదాయాన్ని చాలా అద్భుతంగా చూపిస్తూ చేసింది. రాను 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 ఈరోజు 7,80,000కు మించి ఫాలోవర్స్ ఉన్నారు. ఈరోజు ఏం చేస్తున్నది? తెలంగాణ కట్టుబొట్టు ఎక్కడ పోయింది? ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేయడానికి వస్త్రధారణను కూడా మారుస్తున్నారు. ఒక ప్రమోషన్ వీడియో ఏ విధంగా చేస్తే వ్యూస్ వస్తాయో అదే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పు వేదాంత్. ఇగో అమ్మా, ఒక విషయం చెప్తా చూడు. నీ గురించి మొన్న ఒక 2 రోజుల ముందు నీ గురించి ఎవరు మాట్లాడలేదు తల్లి. నువ్వు అప్పటికి కూడా ఇట్లనే ఏమంటారు ప్రమోషన్ చేసినావు, ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు నీ పర్సనల్ లైఫ్కి ఎప్పుడు ఎవరు ఎంట్రీ కాలేదు. ఎప్పుడైతే నువ్వు సమాజంలో జరుగుతున్న ఒక థింగ్ని పైసలు తీసుకొని ప్రమోట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది రిటర్న్ రావాల్సింది, నువ్వు ఫేస్ చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకు ఫేస్ చేయాలంటే నువ్వు ఎట్లా చేస్తావమ్మా ఆ ప్రమోషను? ఎంతమంది కొట్లాడుతున్నారు నీకు తెలియదమ్మా? చూస్తలేవా అమ్మా? నువ్వు ఒక టీచర్ అంట, నువ్వు ఒక టీచర్ అయ్యి ఉండి ఒక విషయం తెలియకుండా ఎట్లా ప్రమోట్ చేస్తావు తల్లి? నేను మాట్లాడేది ఆ దారి గురించి మాట్లాడే. నీ వీడియోలో నీ ఛానల్లో నువ్వు రిలీజ్ చేసిన దాంట్లో ఆమె నా గురించి ఎందుకు మాట్లాడింది అంటే నువ్వు తెలియకుండా ఒక ప్రమోషన్ చేసినావు కాబట్టి మాట్లాడింది. పైసల కోసం సమాజం ఎక్కడ పోయినా పర్లేదు అనుకుంటున్నావు కాబట్టి మాట్లాడింది. నీ స్వార్థం కోసం ఇంటిని కూడా అమ్మేస్తావు, ఇల్లు అంటే కదే మన తెలంగాణను కూడా అమ్మేస్తావని మాట్లాడింది. ఇన్ఫ్లుయెన్సర్ అనగానే ఒక మోతబరి వచ్చేస్తుంది వీళ్ళకి, ఎక్కడికి లేని మోతబరి. అందరి గురించి మాట్లాడతా, నాకు తెలుసు. మీరు ఇప్పుడు కింద అలేఖ్య చిట్టి గురించి కూడా మాట్లాడండి అని చెప్పి వాడు పెడతారు, బరాబ్బర్ మాట్లాడతా అంటున్నా. రెండో రికార్డింగ్ ఇప్పుడు ఇందులో ఏమని చెప్పింది మేడము? నేను డబ్బులు తీసుకున్నాను 20,000 నేను నీకు చెప్పినా అని అడిగింది కదా. చెప్పిందో లేదో మీ ముందు ఇంకొక 1 అవర్లో, గంట సేపట్ల సమయంలో మళ్ళీ మీ ముందుకు వస్తా. వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తా, చూడండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఇష్టం ఉన్న ప్రమోషన్లు చేస్తే సమాజం ఊకునే పరిస్థితిలో లేదు. బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఒకగానొక సమయంలో ఏం చేసినా కూడా అర్థం కాకపోతుండే, ఈరోజు అన్నీ అర్థమవుతున్నాయి. ఆడియన్స్ చాలా మేధావులుగా ఆలోచిస్తున్నారు. దానికి ఆడియన్స్కి హ్యాట్స్ ఆఫ్. అర్థమైపోతుంది ఎవరు దేనికోసం ఏం చేస్తున్నాడో అర్థమైపోతుంది. విద్యార్థులు కొట్లాడుతుంటే 20,000 వచ్చిన ప్రమోషన్ చేస్తుంట. ప్రమోషన్